క్షణం క్షణం ప్రకంపనం పదం పదం భయాస్పదం స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 ఈ స్వీట్ అంతా శుభ్రంగా సర్ది పెట్టేశారు హోటల్ వాళ్ళు. ఏం క్లూస్ దొరుకుతాయి? మిస్టర్ రామ్నాథ్, ఇది చూడండి. ఏంటిది? ఎక్కడ దొరికింది మీకు? ఆ చురుగులో. అసలు ఏంటిది? ఇది ఇది కరకింకరా? అలాగే అనిపిస్తోంది, కానీ ఏవో కొన్ని తేడాలున్నాయి. ఇది కరకింకర బొమ్మేనని నిక్కచ్చిగా చెప్పలేం. బట్ ఎనీవే, ఈ గది ఖాళీ చేసిన రఘువీరి గురించి మనం తప్పకుండా ఆరా తీయాలి. అతనే భీష్టి నాయక్ కాకపోయినా విచ్కల్ట్ వాళ్ళతో అతనికి ఏదైనా సంబంధం ఉండి ఉండొచ్చు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. Ready? Yeah. Come on. Nice. Come on. Yeah. Yeah. Pavan. స్నిగ్ధ. Daddy. మమ్మీ కన్నీ గుర్తుకొచ్చేసాయి. షీస్ నార్మల్ డాడీ. ఈజ్ ఇట్? ఏమిటి స్నిగ్ధ బబ్లు చెప్పేది? అవును పవన్, ఆ దుర్మార్గులు నన్ను బలవంతంగా తీసుకెళ్లడం, వాళ్ళ స్థావరంలో బందీగా పెట్టి నా ఆలోచనలే నాలో ఆలోచించే శక్తి లేకుండా చేయడం అంతా గుర్తొచ్చింది. 7 రోజుల పాటు ఒక చీకటి గుహలో నన్ను ఒంటరిగా పడేశారు. ఆ భయంకరమైన అనుభవం నన్ను పూర్తిగా మార్చేసింది. నేనెవరినో, అక్కడ నేను ఎందుకున్నానో తెలియని పరిస్థితిలో ఉండిపోయాను. కానీ ఇప్పుడు నాకు అన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. ఆ భీష్టి నాయక్ కరకింకర శక్తితో మహావిప్లవం ఏదో చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అతను నాపాలి, లేకపోతే ఈ ప్రపంచాన్ని జయించి తన గుప్పెట్లో పెట్టుకుంటాడు ఆ రాక్షసుడు. నువ్వేం భయపడకు స్నిగ్ధ. మొన్న రాత్రి ప్రొఫెసర్ ఆత్మ నిన్ను హిప్నటైజ్ చేసినప్పుడు ఆ భీష్టి నాయక్ బొంబాయిలోని ఓ హోటల్లో ఉన్నాడని చెప్పావు. తీరా మేము అక్కడికి చేరుకునేసరికి ఆ రూమ్లో ఎవరు లేరు. ఆ గదిలో ఎవరు బస్ చేశారో తెలుసుకోవడానికి
అక్కడ పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కోర్స్ అతను బీష్టినాయి కాకపోవచ్చు. ఎనీవే, ఐ డోంట్ స్పేర్ హిమ్. అవును, ఉన్నట్టుండి ఈ సంగతి అంతా నీకు ఎలా గుర్తుకొచ్చింది? అసలేం జరిగింది స్నిగ్ధ? డాడీ, నేను రాత్రి ప్రొఫెసర్ అంకుల్కి ఎక్స్పెరిమెంట్ చేయించారు. ఆ బిష్తి నాయక్కి మమ్మీకి మధ్య ఏర్పడ్డ అసురు సంఖ్యలు తుంచడానికి ఒక స్పెషల్ ఎక్స్పెరిమెంట్ చేశాం. వైట్ బ్రదర్హుడ్ వాళ్ళని పిలిచాం. వాట్? వైట్ బ్రదర్హుడ్? వాళ్ళు మామూలుగా కంటికి కనపడరు డాడీ, ఆస్ట్రల్ వరల్డ్లో ఉంటారు. వాళ్ళు వచ్చి సహాయపడ్డారు. ఇప్పుడు మమ్మీకి కరకింకర్ భక్తులకి సంబంధం ఉండదు. షీఈస్ ఫ్రీ. జబ్బం మీద కరకింకర్ గుర్తుండేది కదా, అది కూడా మాయమైంది. ఏదైతేనే నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోయావు. నాకంతకంటే కావాల్సిందే ఉంది. ఐఎమ్ సో హ్యాపీ స్నిగ్ధ. చూడు, ఇలాంటి ప్రయోగాలు ఇక మనకొద్దు. పదండి, లోపలికి వెళ్దాం. పద. అన్నట్టు స్నిగ్ధ, ఉమ్. ఇవాళ రాత్రికి డిన్నర్కి ప్రొఫెసర్ ఆత్మని శ్యామ్ వాళ్ళని పిలిచారు. అలాగే. అయితే మన శ్యామ్ సుందర్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినందుకు ఈ పార్టీ. అయ్యి బాబోయ్, ఇది నేను హోస్ట్ చేస్తున్న పార్టీ అండి. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినందుకు మరో స్పెషల్ పార్టీ ఇచ్చుకోవాల్సిందే. షూర్ విత్ ప్లెజర్. ప్రొఫెసర్ గారు, మీరు చేశానంటున్న అకల్టిజం ఎక్స్పెరిమెంట్ చాలా సెన్సేషనల్గా ఉంది. కానీ మా మిస్సెస్ పాపం అక్కడే ఉన్నా అది పూర్తిగా చూడలేకపోయింది. అనుకోకుండా నిద్ర పట్టేసిందట తనకి. ఒకవేళ మెలకుగా ఉన్నా ఆమెకు అక్కడ ఏమీ కనిపించదు. ఎందుకు? ఎందుకంటే ఆమె అక్కడ అపనమ్మకంతో కూర్చున్నారు కాబట్టి. హేమగారికి సంబంధించినంత వరకు వైట్ బ్రదర్హుడ్ సభ్యులు అక్కడ రానూ లేదు, అనిరుద్ అసురు సంఖ్యలను తెంచనూ లేదు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది? ఏది వాస్తవం? ఒకే విషయానికి రెండు ఆపోజిట్ రియాలిటీస్ ఎలా ఉంటాయి? ఎందుకు ఉండకూడదు? మీరు చెప్పే అకల్టిజంలో ఉంటాయేమో. అకల్టిజంలోనే కాదు, సైన్స్లో కూడా ఒకే విషయానికి సంబంధించిన 2, 3 లేదా ఇంకెన్నైనా వాస్తవాలు ఉండొచ్చు. అబ్సల్యూట్ రియాలిటీ ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, క్వాంటమ్ ఫిజిక్స్నే తీసుకుందాం. ఎలక్ట్రాన్ ఏమిటి అని పరిశీలించి చూస్తే ఒకసారి నిర్దిష్టమైన బరువు ఉన్న పదార్థం అనిపిస్తుంది, ఇంకొకసారి అదే ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ వేవ్, ఒక శక్తి తరంగం అనిపిస్తుంది. మరి రెండు వాస్తవాలే కదా. ఏమో, మీరు మరీ డీప్గా మాట్లాడుతున్నట్టున్నారు. సరే గాని, స్నిగ్ధ జబ్బ మీద గుర్తు తుడిచేసినట్టుగా అలా ఎలా మాయమైంది? 7 ఏళ్ల క్రితం స్నిగ్ధ గారి జబ్బ మీద వాళ్లే గుర్తు పెట్టి ఉండాలి. నేను అనుకోవటం కొంతకాలం తర్వాత ఆ గుర్తు దానంతట అదే చిరిగిపోయి ఉండాలి. అయితే బీస్టీ నాయకి స్నిగ్ధ గారి మీద ఉన్న మెంటల్ కంట్రోల్ వల్ల సైకోసోమాటిక్ ఫోర్స్తో ఆ గుర్తు అలానే ఉండి ఉంటుంది. ఎప్పుడైతే బీస్టీ నాయక్తో తనకున్న మెంటల్ లింక్ తెగిపోయిందని స్నిగ్ధ గారికి అర్థమైందో ఆ మరుక్షణమే ఆ గుర్తు మాయమై ఉంటుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నాకైతే అర్థం కాలేదు. అసలు సైకోసోమాటిక్ ఫోర్స్ ఏంటండి బాబు? హిప్నటిజంలో చిన్న ఎక్స్పెరిమెంట్ ఉందండి. ఎవరైనా ఒక వ్యక్తిని డీప్గా హిప్నటైజ్ చేసి ట్రాన్స్లోకి పంపించి నీ చేతి మీద ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీలతో వాతలు పెడుతున్నామని చెప్పి ఏ పెన్సిల్తోనో పెన్నుతోనో అతని చేతిని తాకేమనుకోండి, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిన వ్యక్తికి నిజంగానే తనకి వాతలు పెట్టారేమో అని అనిపించడమే కాకుండా ఎక్కడైతే అతని చేతిని తాకామో అక్కడ నల్లగా కమిలిపోతుంది. కోర్స్ అతను ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాక క్రమంగా గుర్తు మాయమైపోతుంది. ఇదంతా హిప్నటిస్ట్ మీద, హిప్నటైజ్ చేయించుకున్న వారి మీద ఆధారపడి ఉంటుంది. ఏమిటో నాకైతే అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నీ కన్ఫ్యూజన్ ఏమో కానీ నువ్వు మాత్రం ప్రొఫెసర్ గారిని భోజనం చేయనివ్వట్లేదు. పవన్, నన్ను అడిగితే ఇక ఈ విషయాలన్నీ పూర్తిగా మర్చిపోయి మీరు ముగ్గురు హాయిగా ఎక్కడికైనా హాలిడేకి వెళ్ళి రావాలి. ఇన్ఫ్యాక్ట్ మేము అదే ఆలోచనలో ఉన్నాం. ఎక్కడికి వెళ్దామని? పూనా దగ్గర మహాబలేశ్వర్ అని ఓ హిల్ స్టేషన్ ఉంది. మంచి హాలిడే రిసార్ట్. ఓ 10 రోజులు అక్కడ ఉండొద్దామని. ఓ గుడ్ ఐడియా. అయితే ఇంకా ఆలోచన దేనికి? రేపే వెళ్ళి ట్రైన్ టికెట్స్ బుక్ చేసేయి. ట్రైన్లో కాదు, బై రోడ్ వెళ్దాం అనుకుంటున్నాను. అలాగా? అబ్బా, పడుకోరా మీరు? జస్ట్ 5 more minutes డార్లింగ్. లాస్ట్ 2 pages ఉన్నాయి. నువ్వు పడుకో. లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదండి. ఓకే, గుడ్ నైట్.
ఏమండి మళ్ళీ మొదలైందండి. వద్దండి, వెళ్ళొద్దు ప్లీజ్. అలా భయపడితే ఎలా? నేను ఇప్పుడే వస్తాను. వద్దండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళదు. నేను వస్తాను మీతోటి. సరే పద. వద్దండి, వద్దు ప్లీజ్. వద్దండి. బాత్రూమ్కి వెళ్ళి నిలబడ్డపో ప్లీజ్. లిసా అలా చూస్తున్నా పడతావేంటి? బాత్రూమ్కి వెళ్ళి నిలబడ్డా క్విక్ ప్లీజ్. లిసా త్వరగా వెళ్ళు. బాత్రూమ్కి వెళ్ళి నిలబడ్డపో. ఇవిగో నీళ్లు. స్నిగ్ధా, స్నిగ్ధా, వస్తున్నా. త్వరగా రా. సూట్ కేసులన్నీ సర్దేశాను, లేట్ అవుతోంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం పవన్ హడలు కొట్టేస్తున్నావు? అక్కడేదో ట్రైన్ మిస్ అయిపోతున్నట్టు. మనం వెళ్తున్న జీప్లోనే కదా. జీపులో వెళ్తే మాత్రం టైం చూసుకోక్కర్లేదా? ఈ సామాన్ సర్దుకుని జీపులో ఎక్కించి ఇల్లు లాక్ చేసుకుని మనం బయలుదేరేసరికి ఎలాగైనా ఇంకో అరగంట ఆలస్యం అవుతుంది. ఈ లెక్కన మనం షోలాపూర్ చేరుకునేసరికి రాత్రి 7 గంటలు దాటుతుంది. అడవుల నుంచి వెళ్ళటం రాత్రిపూట ప్రమాదం కాబట్టి ఈ రోజు రాత్రి షోలాపూర్లో స్టే చేయాలి. అక్కడి నుంచి తెల్లవారుజామున బయలుదేరి పూనా వెళ్ళాలి. పూనాలో లంచ్ చేసి పూనా నుంచి 150 కిలోమీటర్స్ దూరం ఉన్న మహాబలేశ్వర్కి ఘాట్ రోడ్ మీద వెళ్ళాలి. మహాబలేశ్వర్ చక్కటి హిల్ స్టేషన్. అక్కడ చూడటానికి చాలా 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 పాయింట్లున్నాయి. ఏయ్, స్నిగ్ధా, కాకపోతే మరేమిటి, అదిదో ఫారెన్ టూర్ వెళ్తున్నట్టు 4 రోజుల నుంచి అదే పనిగా ప్రోగ్రాం చెప్తున్నావు. విన్నది విని విని నా చెవులు తుప్పు పట్టిపోయాయి. అలాగా పాపం. ఏది తుప్పు వదిలించనా? అబ్బా, పవన్ వదులు. స్నిగ్ధ, ఇలా మనిద్దరం హాయిగా నవ్వుకుని ఎన్నేళ్ళయిందో తెలుసా? నాకు నమ్మకం కుదరటం లేదు. ఒక్కోసారి నేను కాలేదని నాకు అంటున్నానేమో, నిజంగా నువ్వు తిరిగి రాలేదేమో అనిపిస్తుంది నాకు. ఒకవేళ ఇది కలేనేమో, నీకు మెలకు వచ్చి చూస్తే నేను ఇక్కడ ఉండనేమో. అప్పుడేం చేస్తావు? గుండెకి చేస్తాను. అవే మాటలు. మమ్మీ, ఇస్త్రీ బట్టలు ఎక్కడ పెట్టావు? వస్తున్నా.
హలో. హలో, గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్. వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటి ఏదో ప్రయాణం కట్టినట్టున్నారు? మహాబలేశ్వర్కి వెళ్తున్నామండి. మహాబలేశ్వర మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు? జస్ట్ 10 days ప్రోగ్రామ్. ప్లీజ్ బి సీటెడ్. అంటే 10 రోజుల వరకు రారా? ఏమైంది సార్? నథింగ్. యాక్చువల్లీ మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. బట్ మీరు ఆల్రెడీ... అసలు సంగతి ఏంటో చెప్పండి ప్రొఫెసర్. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది కాదు, డాక్టర్ ఐజాక్. గత నెల 15 రోజులుగా వాళ్ళ ఇంట్లో ఏవో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో రాళ్ళు వచ్చి పడటం, గాజు సామాన్లు వాటంతటవే కింద పడి పగిలిపోవడం జరుగుతుందట. నిన్న రాత్రి ఏదో వింత శబ్దాలు వినబడి లేచి చూస్తే బట్టల బీరువాలోని బట్టలు వాటంతటవే నిప్పంటుకున్నాయట. ఏదో దుష్టశక్తి వాళ్ళ ఇంట్లో వచ్చి చేరుంటుందని ఆయన అనుమానం. వాట్ ద హెల్? అసలు ఏమిటండి ఇదంతా? ఈ విషయం నాకు చెప్పలేదేంటి ఆయన? మీరే తలకమించిన ప్రాబ్లమ్స్లో ఉంటే ఇంకా ఆయనేం చెప్పగలరు? నిజానికి ఈరోజు ఆయన పొద్దున మా ఇంటికి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పే వరకు నాకు తెలియదు. బట్ పవన్, యాజ్ యూ నో, డాక్టర్ ఐజాక్ చాలా మంచి వ్యక్తి. అందుకే నేను ఆయనకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. మన అనిరుద్ 2-3 రోజులు అక్కడికి వస్తే ఆ ఇంట్లో ఉన్న మిస్టరీ తేలిపోతుంది. నిజానికి అనిరుద్ధ్లో ఉన్న సైకిక్ పవర్స్ మీద డాక్టర్ ఐజాక్కి గురి కుదిరింది. ఆయన అనిరుద్ పూనుకుంటే తన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని నమ్ముతున్నాడు. బట్ నేరుగా వచ్చి మిమ్మల్ని అడగడానికి సందేహిస్తున్నాడు. ఇందులో సందేహించడానికి ఏముంది? మా అవసరానికి ఆయనంతటా ఆయన ఎన్నిసార్లు వచ్చి మాకు సాయపడలేదు. కానీ అనిరుద్ధ్ ఆయన ప్రాబ్లమ్స్ని ఎంతవరకు సాల్వ్ చేస్తాడనేది నేను చెప్పలేను. సెకండ్లీ, అనిరుద్ధ్ మళ్ళీ ఇలాంటి వాటిలో తలదూర్చితే వాడి ఆరోగ్యానికి... దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు పవన్. అనిరుద్ బాధ్యత నాది. పైగా అనిరుద్ ఆరోగ్యానికి ఏమైనా అయితే డాక్టర్ ఐజాక్ చూసుకుంటారుగా. ఓకే, లెట్ us థింక్. మేము మహాబలేశ్వరిలో వచ్చాక ఆలోచిద్దాం. ఏమంటారు? నోను, డాక్టర్ ఐజాక్ గారింట్లో పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తోంది పవన్. మరో 10 రోజులంటే ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం. పైగా ఇంకో 3 వారాల్లో నేను కాలిఫోర్నియా వెళ్ళిపోవాలి. కాబట్టి ఏం చేద్దామంటారు? మీకు అభ్యంతరం లేకపోతే అనిరుద్ని నా దగ్గర వదిలిపెట్టండి. నేను అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీ హాలిడే కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్ కోర్స్ మీకు నా మీద పూర్తిగా నమ్మకం ఉంటేనే అతను నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళండి. అబ్బే, అది కాదండి పవన్. మీ వాడితో నాకు బాగా అటాచ్మెంట్ పెరిగిందని మీకు తెలుసు. నేను కాలిఫోర్నియా తిరిగి వెళ్లే ముందు మీ వాడితో కొంత టైం స్పెండ్ చేస్తే నాకెంతో సంతృప్తిగా ఉంటుంది. ఇట్ విల్ బి ఏ గ్రేట్ ప్లెజర్. పవన్, ప్రొఫెసర్ గారు అంతగా అడుగుతుంటే ఏంటి నువ్వు? అనిరుద్, అంకుల్తో ఉంటావా ఈ 10 రోజులు? మీరు సరే అంటే ఉంటాను డాడీ. నేను సరేనంటాం కాదు బబ్లు. హాలిడేకి మహాబలేశ్వర్ రావటం మానేసి అంకుల్ దగ్గర ఉండటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. సరే స్నిగ్ధ, వాడి బట్టలన్నీ సపరేట్గా సర్దించావుగా? మ్, బబులు, నీ పెట్టి తీసుకుని అంకుల్ కార్లో వెళ్ళు. మ్. ఇంకా బయలుదేరదా? జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. రా బబ్లు. ప్రొఫెసర్, నిన్న నేను పోలీస్ కమిషనర్ గారిని కలిశాను. కానీ ఆ భీష్తి నాయకుని ఇప్పటి వరకు ట్రేస్ చేయలేకపోయారు. ఆ బీచ్ నాయ్ గురించి మర్చిపోండి. ఐ మీన్, వాడిని పట్టుకోవాల్సిన పని పోలీస్ డిపార్ట్మెంట్ది. మీరు స్నిగ్ధ గారితో కలిసి హ్యాపీగా మహాబలేశ్వర్ వెళ్ళండి. ఐ థింక్ యువర్ రైట్. మరో విషయం, గత 7 ఏళ్లుగా స్నిగ్ధ గారు ఎంతో మానసిక శారీరక వ్యధనే అనుభవించారు. ఆ జ్ఞాపకాల గురించి మీకేమైనా చెప్పాలని ప్రయత్నించవచ్చు. మీరు సానుభూతిగా వింటే ఆవిడ చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్.